ఈ రాష్ట్రంలో ఉన్న 5.5 కోట్ల ప్రజలు నమ్మారు. అది చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం బాగా అర్థం చేసుకుంది. అహో మేనిఫెస్టో అంటే కంపల్సరీగా ప్రజలు నమ్ముతారు. మేనిఫెస్టో ఏదైనా పెడితే ప్రజలు దాన్ని నమ్మి మరి ఈరోజు కొద్దిగా మనకు మద్దతు తెలుపుతారని చెప్పి కల్లిబొల్లి ఆచరణ సాధ్యం కాని హామీలు గుప్పించి మేనిఫెస్టో తయారు చేసి 50 సంవత్సరాలు నిండిన మహిళలందరికీ బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు పింఛన్ ఇస్తామన్నారు. అందులో పొందుపరిచారు. పెట్రోల్ ధరలు పెంచమన్నారు. అందులో పొందుపరిచారు. నిరుద్యోగం గుర్తిస్తామన్నారు. సూపర్ 6 3,000 రూపాయలు. తల్లికి వందనం 15,000 రూపాయలు ఇస్తాం. గ్యాస్ సిలిండర్లు 3 ఇస్తాం. రైతాంగానికి 20,000 రూపాయలు ఇస్తాం. ఏ ఒక్క హామీ కూడా చేయకుండా 2 సంవత్సరాలు గడిచిపోయినాయి. రైతాంగం పూర్తిగా కుదలైపోయిన పరిస్థితి. మద్దతు ధర లేక, గిట్టుబాటు ధర లేక పండించిన పంట ఏం చేసుకోవాలి అర్థం కాక రోడ్డుగా పడ్డారు. నిరుద్యోగ యువత ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన మాట నమ్మి ఓట్లేస్తే ఈరోజు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇచ్చినారు ఎవరికి ఇచ్చారు? వాళ్ళ కుటుంబంలో మాత్రం అందరికీ ఉద్యోగాలు. చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో కొడుకు దగ్గర నుంచి బియ్యంకుల దగ్గర నుంచి వాళ్ళ కుటుంబంలో